share and subscribe for more updates. టర్కీ లోని కుష్కోయ్ అనే పర్వత గ్రామంలో ప్రజలు ఈలలతోనే మాట్లాడుకుంటారు. పక్షుల్లాగా శబ్దాలు చేస్తూ కమ్యూనికేట్ చేసుకుంటారు. ఒకరిని పిలవడానికో లేదా రమ్మనడానికో ఇలా శబ్దాలు చేస్తారనుకుంటే పొరపాటే. దాదాపుగా మనం మాట్లాడే ప్రతి పదాన్ని వీళ్లు రకరకాల శబ్దాల్లోకి మార్చేస్తారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ భాషకు వారు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారంటే అది అటవీ ప్రాంతం కాబట్టి ఎంత గట్టిగా మాట్లాడినా ఆ శబ్దం ఎక్కువ దూరం వినిపించదు. కాని విజిల్ సౌండ్ మాత్రం ఎంత దూరమైనా వినిపిస్తుంది. అందుకే విజిల్లోనే కొన్ని మార్పులతో ఏకంగా ఓ భాషనే సృష్టించుకుని ఉపయోగిస్తున్నారు. ఈ భాషను యునెస్కో అంగీకరించడమే కాకుండా వారసత్వ సంపదగానూ గుర్తించింది. కాని దురదృష్టకరమైన విషయం ఏంటంటే సెల్ఫోన్ల వినియోగం వల్ల నేటి తరం ఈ భాష నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదట. భాష వచ్చినవారు కూడా వయసు మీద పడి ఈలలు వేయలేకపోతున్నారట. అయినా ఈ భాషను బతికించుకోవడానికి వీళ్లు ఏటా బర్డ్ లాంగ్వేజ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.